హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది చైత్ర గురించి నిజం తెలుసుకోబోతుంది. చైత్ర ఎవరో కాదు, శశికాంత్ కూతురని నిజం తెలుసుకున్న ఆనంది ఇక చైత్రకు శ్రీతన్కి పెళ్లి చేసి సునందాకైతే పెద్ద షాక్ ఇవ్వబోతుంది. ఆనంది అయితే మరి ఇక వీళ్ళ పెళ్లి ఎలా జరిపించబోతుంది, అసలు ఆనంద్కి నిజం ఎలా తెలిసింది? ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే కారులో ఆనంది, ఆదిత్య, శశికాంత్ అయితే ఆఫీస్కి బయలుదేరుతారు. అర్జెంటు మీటింగ్ ఉందని చెప్పి శశికాంత్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళండిరా, టైం అవుతుంది, ఎలాగైనా ఈరోజు ఆ డీల్ ఓకే చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య అయితే ఏం కాదు నాన్న, ఇక నేను చూసుకుంటాను కదా అవన్నీ, మీరేం టెన్షన్ పడకండి, ఇక మనం కరెక్ట్ టైంకే వెళ్తాము అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వీళ్ళు ముగ్గురు ఇలా కారులో వెళ్తూ ఉండగా శశికాంత్కైతే పూర్ణిమ కనిపిస్తుంది. ఇక ఇలా పూర్ణిమ అని ఇక అంటూ నోట్లోనే ఇక అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆదిత్య అయితే ఏంటి నాన్న ఏమో అంటున్నారు, పూరి అని అంటున్నారు, ఏంటి నాన్న అని ఇక ఇలా అంటూ ఉండగా ఏం లేదురా అని ఇక శశికాంత్ అయితే ఆదిత్యకు చెప్పకుండా తప్పించుకుంటాడు. ఇక కార్ స్టాప్ చేయండి, నాకు ఇక్కడ కొంచెం అర్జెంటు పని ఉంది, అది చూసుకొని నేను వస్తాను, మీరు వెళ్ళండ్రా అని చెప్పి పూర్ణిమని చూడగానే వెంటనే కార్ స్టాప్ చేసి శశికాంత్ అయితే ఆ గల్లీలోనే దిగిపోతాడు. ఇక ఆనంది, ఆదిత్య అయితే ఏం పని ఉందో ఏమో అని చెప్పి లైట్ తీసుకొని వీళ్ళైతే ఆఫీస్కు వెళ్తారు. ఇక శశికాంత్ అయితే పూర్ణిమనే ఫాలో అవుతూ పూర్ణిమ ఇంటికి వెళ్తాడు. శశికాంత్ను చూసిన పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి శశికాంత్ గారు నన్ను చూసారా, ఇక నాతో పాటు నన్ను ఫాలో అవుతూ మా ఇంటికి వచ్చాడు, ఇక ఇప్పుడు ఎలా, ఆ సునందకు ఈ విషయం తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు, చైత్ర ఇక్క నుండి వెళ్దామంటే వినటం లేదు, ఇప్పుడు ఎలా అని చెప్పి పూర్ణిమ అయితే శశికాంత్ను చూసి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమ దగ్గరికి వచ్చి, సారీ పూర్ణిమ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎప్పుడు కనబడతావు, నీకు ఎప్పుడు సారీ చెప్పాలి, నేనేమైనా నీకు సహాయం చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు మొన్న గుళ్ళో కనిపించావు, అప్పనుండి ఇక మళ్ళీ కనిపిస్తావో లేదో అని ఆలోచిస్తున్నాను, ఇంతలోనే ఈరోజు మార్కెట్లో కనిపించావు, నిన్నే ఫాలో అవుతూ ఇంటికి వచ్చాను, అసలు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే పూర్ణిమను. అప్పుడే ఇక పూర్ణిమ అయితే చాలా భయపడుతుంది. ఇక ఇప్పుడు ఏం చెప్పాలి, ఇక నేను ఇక్కడ ఉండడం సునంద గారికి ఇష్టం లేదు, అక్కడ ఉండడం ఇక నుండి వెళ్ళిపోయి అక్కడ ఉండాలంటే చైత్ర ఒప్పుకోవడం లేదు, ఇక అందరూ కూడా లేనిపోని మాటలు అంటున్నారు, చైత్రకు అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది, ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా గురించి ఏం మాట్లాడుకుంటారో ఏమో అని చెప్పి పూర్ణిమ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే ఏంటి పూర్ణిమ మాట్లాడవు, నీకేమైనా సహాయం కావాలా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఏదైనా నేను సాల్వ్ చేస్తాను అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. శశికాంత్ అయితే పూర్ణిమ దగ్గరికి వచ్చి అప్పుడే ఇక పూర్ణిమ అయితే నాకు ఏ హెల్ప్ అవసరం లేదండి, మీరు వెళ్ళిపోండి, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు, సునంద అక్క చూస్తే బాగుండదు, ఇక నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని ఆ రోజే డబ్బులు ఇచ్చి బెదిరించి పంపింది, మళ్ళీ ఇక తన కంట్లో పడితే నన్ను బ్రతకనివ్వదు, నేను నా కూతురు ఇప్పుడు సంతోషంగా ఉన్నాము, మళ్ళీ మా జీవితంలోకి మీరు రాకండి అని చెప్పి పూర్ణిమ అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే అదేంటి పూర్ణిమ, ఇక మీ జీవితంలోకి రాకుండా ఎలా ఉంటాను, ఇక నా వల్లనే కదా నీకు ఇన్ని కష్టాలు, కాబట్టి ఈ కష్టాలు ఇక నేనే తీరుస్తాను, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను పూర్ణిమ, చెప్పు నీ కూతురు ఎక్కడా అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా చైత్ర ఎంట్రీ ఇస్తుంది. ఎవరమ్మా తను అనిక అంటూ ఉండగా తను నాకు బాగా తెలిసిన వాడమ్మా అనిక ఇలా పూర్ణిమ అయితే అబద్ధం చెప్తుంది. వాళ్ళ నాన్నని చైత్రకైతే నిజం చెప్పదు. ఇక అప్పుడే చైత్ర అయితే అవునా, ఇక అంకుల్ని చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు, హెల్ప్ చేస్తాను అంటున్నాడు కదా అని చైత్ర అంటూ ఉండగా అప్పుడే ఇక శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను ఇక కన్న తండ్రి అని చెప్పకుండా ఇలా వేరే అంకులని చెప్పింది, ఇక నా కూతురు నన్ను అంకుల్ అంటుంటే నాకు తట్టుకోలేకపోతున్నాను అనిక తనలో తాను చాలా బాధపడుతూ
బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక నేనే తన కన్న తండ్రినని చెప్తే బాగుండు చైత్రకు. కానీ ఇక ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఏమో చైత్ర. ఇన్నాళ్ళు వాళ్ళ అమ్మను ఇలా మోసం చేసి వదిలేశాను కదా, ఇక నా మీద కోపం పెంచుకుంటుందేమో నా కూతురు. ఇక ఇప్పుడు సడన్లా నిజం చెప్పకపోవడమే మంచిది అని చెప్పి ఇక శశికాంత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తన కన్న బిడ్డనైతే ఇలా చైత్రను దగ్గరికి తీసుకొని ఇలా హాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటంకుల్, ఇక నేను బాగా తెలిసిన దానిలాగా నన్ను ఇలా దగ్గరికి తీసుకొని ఏడుస్తున్నారేంటి? మా అమ్మకు నువ్వు కావలసిన వాడివని చెప్తుంది, అంతేకాని నన్ను ఎప్పుడు నువ్వు చూడలేదు, నేను కూడా నిన్ను ఎప్పుడూ చూడలేదు, ఎందుకు మా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు అని ఇక చైత్ర అయితే శశికాంత్ను అడుగుతూ ఉండగా, అదంతా ఇక నీకు చెప్పినా అర్థం కాదమ్మా అని చెప్పి ఇక శశికాంత్ అయితే చైత్రతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైత్ర అయితే సరే అంకుల్, నాకు ఆఫీస్కు టైం అయింది, మా ఆనంది మేడం గారు కాల్ చేస్తున్నారు, నేను వెళ్తున్నాను అని చెప్పి చైత్ర అంటూ ఉండగా, ఏంటి నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావా, ఆనంది ఆఫీస్లో అని ఇక అంటూ ఉండగా, అవును అంకుల్, మా మేడం చాలా మంచిది, మా ఆనంది మేడం, ఆదిత్య సారు, చైతన్య, జీవన వీళ్ళందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది చైత్ర అయితే శశికాంత్తో. అప్పుడే ఇక శశికాంత్కైతే అర్థమవుతుంది, నా కూతురు నా ఆఫీస్లోనే పనిచేస్తుందా, నా కోడలే నా కూతురికి జాబ్ ఇచ్చిందా, కానీ ఈ విషయం నేను వీళ్ళకి ఇప్పుడు చెప్పకూడదు, ఇక చెప్తే మళ్ళీ జాబ్ మాన్పించేస్తుంది పూర్ణిమ అని చెప్పి శశికాంత్ కూడా ఆనంది ఆఫీసు తనదే అని చెప్పడు. ఇక సరే పూర్ణిమ, నేను వెళ్ళొస్తాను, ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏ హెల్ప్ కావాలన్నా ఇక నన్ను అడుగు, ఇదిగో పూర్ణిమ నా ఫోన్ నెంబర్ తీసుకో అని చెప్పి శశికాంత్ అయితే ఇక పూర్ణిమకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేస్తాడు. ఇక ఇలా చైత్ర అయితే ఆఫీస్కు వస్తుంది. చైత్రతో పాటు చైత్ర వెనకాలే శశికాంత్ కూడా వస్తాడు. శశికాంత్ ఆఫీస్కి రావడం చూసి చైత్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటారు శశికాంత్కు. అప్పుడే ఇక చైత్ర అయితే ఏంటి తను ఈ ఆఫీస్లో ఏం పని చేస్తున్నాడు అని ఇక అడగడంతో, ఈ ఆఫీసే తనది, ఇక ఆనంది, ఆదిత్య, చైతన్య, జీవన వాళ్ళ కొడుకు కోడళ్ళు అని ఇక వేరే ఎంప్లాయీ అయితే చైత్రకు చెప్తూ ఉంటారు. అది విన్న చైత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే తను నిజం తెలిసినా కూడా ఆనంది ఆఫీసు తనదే అని మాకెందుకు చెప్పలేదు నాకు మా అమ్మకు అని ఇక చైత్రకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక ఆఫీసులో చైత్రను చూసి శశికాంత్ అయితే చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక ఈ కంపెనీ నీదేనమ్మా, నీ కంపెనీలోనే నువ్వు పనిచేస్తున్నావు, ఇక ఈ కంపెనీలో ఆదిత్యకు చైతన్యకు ఎంత హక్కు ఉంటుందో నీకు కూడా అంతే సమానమైన హక్కు ఉంటుందమ్మా అనిక తన మనసులో అనుకుంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక చైత్ర అయితే శశికాంత్ దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీరు ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి మా ఇంటికి వచ్చారు, మా అమ్మతో ఇలా సరదాగా మాట్లాడుతున్నారు, ఇక ఈ ఆఫీసు మీదే, నేను జాబ్ చేసేది మీ కోడలి దగ్గరే అని ఎందుకు చెప్పలేదు అని ఇక చైత్ర అయితే శశికాంత్ను అడుగుతూ ఉండగా, అప్పుడే ఇక శశికాంత్ అయితే చైత్రతో ఇలా అంటూ ఉంటాడు, ఏ విషయమైనా నేను చెప్పనమ్మా, వాటంతట అవే తెలుస్తూనే ఉంటాయి, ఇక చివరికి నేనెవరో కూడా నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని ఇక శశికాంత్ అయితే అర్థం కానట్టు చైత్రతో అంటూ ఉంటాడు. ఇక చైత్ర ఇక శశికాంత్ ఇద్దరు మాట్లాడుకునే మాటలైతే చాటుగా ఆనంది వింటుంది. ఏంటి మామయ్యలో చాలా తేడా అనిపిస్తుంది ప్రవర్తనలో, అసలు ఏంటి మామయ్య ఇలా ప్రవర్తిస్తున్నారు, చైత్ర విషయంలో చైత్ర తనకు బాగా తెలిసిన అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నాడు, తన సొంత వాళ్ళకంటే ఎక్కువగా చైత్ర మీద కేరింగ్ తీసుకుంటున్నాడు మామయ్య, అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి, అసలు మామయ్యకు చైత్రకు ఏంటి సంబంధం అనేది నేను తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఆనంది అయితే ఇక ఇదే ప్రయత్నంలో ఉంటుంది. మళ్ళీ ఒక రోజైతే శశికాంత్ పూర్ణిమను కలవడానికి పూర్ణిమ ఇంటికి వెళ్తాడు. ఇక శశికాంత్నే ఫాలో అవుతూ ఆనంది అయితే పూర్ణిమ ఇంటికి వెళ్తుంది. ఇక పూర్ణిమ చైత్ర ఇద్దరు తల్లి కూతుర్లు, వీళ్ళు ఎవరో కాదు శశికాంత్ భార్య, ఇక శశికాంత్ కూతురు అనే నిజం తెలుసుకుంటుంది ఆనంది అయితే. కానీ ఈ నిజం తెలుసుకున్న ఆనంది అయితే ఇక ఈ విషయం నేను అత్తయ్యతో ఇక చెప్తే గొడవ అవుతుంది, అసలు ఏం జరిగింది ఏంటనేది చైత్ర వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకోవాలి అని ఇక శశికాంత్ పూర్ణిమ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది అయితే చైత్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ పూర్ణిమనైతే జరిగిన విషయం మొత్తం కూడా అడుగుతూ ఉంటుంది. ఇక శశికాంత్ మీకు ఏంటి సంబంధం మా మామయ్యతో అనిక ఆనంది అడగడంతో, అప్పుడే ఇక పూర్ణిమ అయితే మీ మామయ్య ఎవరో కాదు, ఇక నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త, చైత్రకు తండ్రి అనిక పూర్ణిమ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది ఆనంది అయితే. కానీ మీ అత్తయ్యకు మేమక్కడ ఉండడం ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేక మీ మామయ్య జీవితంలో నుండి నన్ను దూరం పెట్టి
పెట్టింది. నన్ను ఎక్కడికైనా వెళ్ళి బ్రతకమని వార్నింగ్ ఇచ్చింది. డబ్బులిచ్చి నన్ను వెళ్ళిపోమ్మని ఇలా నన్ను అవమానించింది. కాబట్టి నేను నా కూతురు ఇలా దిక్కులేని వాళ్ళలాగా అనాథలమై ఇలా బ్రతుకుతున్నాము అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది పూర్ణిమ అయితే ఆనందికి చెప్పుకుంటూ. అప్పుడే ఇక ఆనంది అయితే నీకు నేనున్నానంటీ, ఇక నీకు చైత్రకు ఇక నేనున్నాను కదా, మీరు అండగా నేను ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏం కావాలన్నా ఏం సహాయం కావాలన్నా మా మావయ్యతో పాటు నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా అత్తయ్యకు ఇక నచ్చజెప్పి ఏదో విధంగా నిన్ను చైత్రాను ఇంటికి తీసుకెళ్తాను, సరేనా, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆనంది వాళ్ళకు అండగా ఉంటానని చెప్పి ధైర్యాన్నిచ్చి అక్క నుండి వెళ్ళిపోతుంది నిజం తెలుసుకొని. ఇక ఇలా 2-3 రోజులు గడుస్తుంది. తర్వాత ఇక రోజులాగే శ్రీతనైతే ఇక ఆనంది ఆఫీస్కు వచ్చి చైత్రనైతే ఏడిపిస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరి జంటను చూసిన ఆనందికైతే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఇక అందరం కలిసిపోవచ్చు, ఇక వీళ్ళకు కూడా ఒకరంటే ఒకరు ఇష్టంలా కనిపిస్తున్నారు అని ఇక వీళ్ళ జంటను చూసిన ఆనందికైతే ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా వీళ్ళిద్దరిని ప్రేమలో దించాలి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పి ఆనంది ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని. ఇక ముందుగా శ్రీతన్తో ఇలా అంటూ ఉంటుంది. ఈ నిజం ఇంతవరకు తన భర్త ఆదిత్యతో కూడా చెప్పదు, కానీ తన తమ్ముడు శ్రీతన్తో షేర్ చేసుకుంటుంది. శ్రీతన్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి శ్రీతన్ని ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది ఆనంది అయితే. ఏంటక్క నాతో ఏం మాట్లాడతావు అని ఇక శ్రీతన్ అడగడంతో నీకు ఇక 2 జడలు ఆ చైత్ర అంటే ఇష్టమా అని ఇక ఆనంది శ్రీతన్ను అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీతన్ అయితే షాక్ అవుతాడు. ఏంటక్క ఇక నేను చైత్రను ప్రేమిస్తున్నట్టు నీకెలా తెలుసు అని ఇక శ్రీతన్ అడగడంతో నాకు తెలుసురా, నువ్వు రోజు చైత్ర కోసం ఆఫీస్కు రావడం, చైత్ర క్యారేజీ ఇలా ఇక టిఫిన్ మొత్తం నువ్వే తినడం అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. చైత్ర అంటే నీకు ఇష్టమని నీ కళ్ళు చెప్తున్నాయిరా, కాబట్టి ఇక నేను ఒకటి చెప్తాను, అది చేస్తావా? ఇక చైత్ర ఎవరో కాదురా, శశికాంత్ మామయ్య గారి కన్న కూతురే, నీకు వరుసకు మరదలవుతుంది. నువ్వు చైత్రను పెళ్లి చేసుకుంటే ఇక మన కుటుంబాలు కలిసిపోతాయిరా అని చెప్పి ఆనంది అయితే శ్రీతన్ను అంటూ ఉంటుంది. అది విన్న శ్రీతన్ అయితే ఎంత శుభవార్త చెప్పావక్క, ఇక 2 జడలు నా మరదల శశికాంత్ మామయ్య కూతురా, ఈ విషయం తెలియక నేను ఇక తను పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా, తను ఎవరనేది ఎలా తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను, ఇంతలోనే నువ్వు నాకు చాలా గొప్ప శుభవార్త చెప్పావక్క అని చెప్పి శ్రీతన్ అయితే చాలా సంతోషంగా ఆనందిని హక్ చేసుకుంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే సరే శ్రీతన్, ఇక నీ తరపున అన్నీ బాగానే ఉన్నాయి, ఇక ఇష్టమని చెప్తున్నావు చైత్ర, కానీ చైత్ర మనసులో ఏముందో కనుక్కోవాలి కదా, ఇక నువ్వు ఇక్కడ ఉండు, నేను కూడా చైత్రతో మాట్లాడతాను అని చెప్పి ఆనంది అయితే చైత్ర దగ్గరికి వెళ్తుంది. చైత్ర నువ్వు ఒకసారి నా రూమ్కి రా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి చైత్రను కూడా తన రూమ్లోకి రమ్మని చెప్తుంది. అప్పుడే ఇక చైత్ర అయితే ఏంటి మేడం, ఇక ఏమైనా ఆఫీస్ గురించి విషయాలు మాట్లాడాలా అని ఇక ఇలా అంటూ ఉండగా, లేదు చైత్ర, ఇక నువ్వు ఎవరన్నది నాకు మొన్నే తెలిసింది, నువ్వు ఎవరో కాదమ్మా, ఇక నా సొంత మామయ్య కూతురు, అంటే ఇక స్వయాన నాకు ఆడపడుచు అవుతావు, ఇక మీ అమ్మను మా శశికాంత్ మామయ్య పెళ్లి చేసుకున్నాడంట, ఇక నువ్వు మా మామయ్య కూతురువే అని నిజం తెలుసుకున్నాను, కాబట్టి నీకు మీ అమ్మకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావు కదమ్మా, ఇక నువ్వు అలా బాధపడకూడదు, మేమందరం కూడా మీ ఫ్యామిలీనే, ఎలాగైనా మా అత్తయ్యను ఒప్పించి నిన్ను మీ అమ్మని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాను, కానీ మా అత్తమ్మకి ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో అని చాలా భయంగా ఉంది, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు మనందరం కలుస్తామమ్మా, మనందరం కలవడానికి ఇక ఒక ప్లాన్ ఉంది, కానీ నువ్వు ఏమంటావో అని ఇక నాకు భయంగా ఉంది, నేను చెప్పే మాట ఒక్కసారి అర్థం చేసుకోమ్మా అని చెప్పి ఆనంది అయితే చైత్రతో అంటూ ఉంటుంది. ఏంటి మేడం ఏం చెప్తుంది, ఇక ఇలా నన్ను ఏమి అడగబోతుంది అసలు అని చెప్పి చైత్ర అయితే షాక్ అవుతుంది. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే, చైత్ర నీకు మా తమ్ముడు శ్రీతన్ అంటే ఇష్టమేనా అని ఇక ఇలా అంటూ ఉండగా చైత్ర అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. ఏంటి మేడం ఏమంటున్నారు, మీ తమ్ముడు శ్రీతన్ అంటే నాకు ఇష్టమా లేదా అని అడుగుతున్నారా, శ్రీతన్ అంటే నాకు చాలా ఇష్టం, ఇక మొదటి చూపులోనే శ్రీతన్ను నేను ఇష్టపడ్డాను, తన కోతి చేష్టలు తనంటే నాకు చాలా ఇష్టం అని చైత్ర
చైత్ర అయితే అంటూ ఉండగా అది విన్న ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. నువ్వేమంటావో, అసలు నా తమ్ముడంటే ఇష్టం అంటావా, లేకుంటే ఇక నన్ను నా తమ్ముణ్ణి ఇద్దరిని అసహించుకుంటావా, నేను ఇలా అడిగినందుకనే చాలా భయపడ్డాను. కానీ నువ్విక మంచి మనసును, మా తమ్ముని మంచి మనసును అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక వాడు నా తమ్ముడు, ఇక నువ్వు నా ఆడపడుచు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇక మన ఫ్యామిలీలు 3 కలిసిపోతాయి. అత్తమ్మ కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఇక మీ ఇద్దరి పెళ్లితో మన కుటుంబాలన్నీ ఒకటి కావాలమ్మా, నా కోరిక అదే అని చెప్పి ఆనంది అయితే చైత్రతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైత్ర అయితే, అవునా, ఇక ఈ శ్రీతన్ ఇక నాకు బావవుతాడా, ఇక మీ సొంత తమ్ముడంటే నువ్విక మా నాన్నకు కోడలివైతే నువ్వు నాకు వదినవవుతావు, శ్రీతన్ నాకు బావ అవుతాడు, కాబట్టి నేను ఖచ్చితంగా బావను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది చైత్ర అయితే ఆనందితో. ఇక ఈ విషయం ఒక్కటి చాలమ్మా, నాకు శ్రీతన్కి నువ్వంటే ఇష్టం, నీకు శ్రీతన్ అంటే ఇష్టం, మీ ఇద్దరి ఇష్టాలు తెలుసుకున్నాను కాబట్టి ఈ 2 కుటుంబాలను ఎలా కలపాలో నాకు బాగా తెలుసు. ఇక సునంద అత్తయ్య గారు కోప్పడ్డా, నన్ను ఇంట్లో నుంచి పంపించేసినా, నన్ను దూరం పెట్టినా, నాతో మాట్లాడకపోయినా సరే, కానీ నీకు మాత్రం ఇక మంచివాడైన నా తమ్మునికిచ్చి పెళ్లి చేసి నీకు మీ అమ్మకు మంచి ఫ్యామిలీలో చోటుండేలా చేస్తాను, నేనున్నాను కదా అని ఇక ఇలా ఆనంది అయితే చైత్రతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైత్ర అయితే చాలా సిగ్గుపడుతూ, సరే మేడం, ఇక నువ్వు చెప్పినట్టే, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఇక శ్రీతన్తో నాకు ఇష్టమే, కానీ మా అమ్మతో మాట్లాడి మా అమ్మను ఒప్పించాలి అనిక ఇలా చైత్ర అయితే ఒక కండిషన్ పెడుతుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, తప్పకుండా నేను ఇక రేపే మీ ఇంటికి వచ్చి అత్తయ్య గారితో మొత్తం మాట్లాడతాను. ఇక అత్తయ్యకు నేను చెప్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు, కానీ ఈ పెళ్ళి నేను చేస్తున్నట్టు అత్తయ్యకు తెలవాలి, కానీ నువ్వు శ్రీతన్ ప్రేమించుకున్నారనే విషయం ఎవరికీ తెలియకూడదు, సరేనా అని చెప్పి ఆనంది అయితే చైత్రతో అంటూ ఉంటుంది. సరే మేడం, ఇక అలా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, కావాలనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని అందరికీ అనుమానం వస్తుంది. ఇక నీ అంతట నువ్వు పెళ్లి చేస్తే కుటుంబాలు కలవడం కోసమే చేశానని చెప్తావు, కాబట్టి మా మీద ఎవ్వరికి ఇక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండదు, సరేనా అని ఇక ఇలా అంటూ ఉంటుంది చైత్ర కూడా. సరే అని ఆనంది కూడా అంటూ ఉంటుంది. ఇక చైత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆనంది అయితే చైత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్ణిమతో మాట్లాడుతూ ఉంటుంది. చైత్రకు మంచి సంబంధం ఉంది, ఇక సంబంధం చైత్రకు చేస్తే చాలా బాగుంటుంది, మన కుటుంబాలు కూడా కలుస్తాయి అత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి. ఇక మా అమ్మ లాయర్ జ్యోతి సూర్యల కుమారుడైన శ్రీతన్కి ఇక చైత్రకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం మా అమ్మ నాన్నలతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మా తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు, కాబట్టి చైత్రకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, మీరేమంటారు అత్తయ్య అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటుంది. ఆనంది అయితే పూర్ణిమ దగ్గరికి వచ్చి, అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఇక మళ్ళీ ఈ కుటుంబాలలో కలుస్తున్నందుకు సునందకు కోపం వస్తుంది. ఇక ఎలా ఉంటుందో, ఈ గొడవలు ఎలా జరుగుతుందో అని పూర్ణిమ అయితే వద్దమ్మా అని ఇక అంటూ ఉండగా, లేదత్తయ్య అన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇక మీరు సైలెంట్గా ఉండండి, మీకు ఇష్టమే అని నాకు తెలుస్తుంది, కానీ మా అత్తయ్యను చూసి మీరు భయపడుతున్నారనే విషయం నాకు అర్థమైంది, అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ఈ పెళ్ళి నేనే జరిపిస్తున్నట్టు జరిపిస్తాను, మీరు ఎవరు కూడా రావద్దు, ఇక నేను శ్రీతన్ చైత్ర ముగ్గురం మాత్రమే గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఇక నేను ఇంటికి తీసుకొస్తాను, మా అమ్మ జ్యోతమ్మతో కూడా మాట్లాడాను, ఇక జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాను, శశికాంత్ మామయ్య మొదటి భార్య కూతురు చైత్ర మన శ్రీతన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ఇవన్నీ విషయాలు నేను మాట్లాడాను, మా అమ్మా నాన్నలు కూడా ఒప్పుకున్నారు, మంచి తెలివైన అమ్మాయి, ఇక ఇలా శశికాంత్ కూతురు అంటున్నావు కాబట్టి సంస్కారం ఉన్న అమ్మాయిలాగా ఇక ఇలా కనిపిస్తుందని ఇక మా అమ్మా నాన్నలు కూడా మెచ్చుకున్నారు చైత్రను, కాబట్టే అందరి ఒప్పందం ప్రకారమే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాను, కానీ వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నట్టు మా జ్యోతమ్మ సూర్యబాబులకు తెలుసు, కానీ శశికాంత్ మామయ్యకు సునంద గారికి మా ఇంట్లో వాళ్లకు మాత్రం తెలియదు, ఇక వాళ్లకు తెలిస్తే ఒప్పుకోరనే వాళ్ళకు చెప్పలేదు, కానీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక మనందరం ఎప్పటికైనా కలవాల్సిందే ఈ పెళ్లితో అని చెప్పి ఆనంది అయితే ఇలా పూర్ణిమతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పూర్ణిమ అయితే, ఏం చేస్తావో ఏమో అమ్మా, నాకు మాత్రం చాలా భయంగా ఉందని అంటూ ఉంటుంది. ఇక నువ్వు భయపడకని చెప్పి ఆనంది అయితే చైత్రను శ్రీతన్ని ఇద్దరిని తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి ఇక పూజారి సహాయంతో ఇక పూజారికి కూడా జరిగిన విషయం మొత్తం చెప్పి
2 కుటుంబాలను కలపడానికి నేను ఇది చేస్తున్నాను తాత. ఇక తప్పైతే నన్ను క్షమించండి అని ఇక పూజారి అనుగ్రహంతో ఇక తన శివయ్య అనుగ్రహంతో ఈ రోజైతే తన తమ్ముని శ్రీతనికి ఇక చైత్రకైతే పెళ్లి జరిపించేస్తుంది గుళ్ళో ఆనంది అయితే. ఇక అలా పెళ్లి జరిపించిన తర్వాత ఆనంది నేరుగా చైత్రను తీసుకొని చైత్ర శశికాంత్ కన్నె కూతురని చెప్పి సునంద దగ్గరికి శ్రీతన్ని చైత్రను తీసుకొని వెళ్తుంది. ఆనంది వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసుకొని ఇలా రావడం చూసి సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా శశికాంత్ కన్నె కూతురు చైత్రను తన తమ్మునికిచ్చి పెళ్లి చేసుకుని నా ఇంటికే తీసుకొస్తుందా నా కోడలు ఆనంది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద అయితే చైత్రను శ్రీతన్ను చూసి. అప్పుడే ఇక వాళ్ళిద్దరిని చూసిన ఇక శశికాంత్ ఆదిత్య ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఆనంది మీద చాలా కోపాన్ని చూపిస్తారు. అయినా కూడా ఆనంది అన్నిటినీ తట్టుకొని ఇక చైత్రకు మంచి జీవితం ఇవ్వాలి, మంచి కుటుంబాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇలా ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించబోతుంది. ఇక ఆనంది చేసిన పనికి అయితే శశికాంత్ ఆనందిని మెచ్చుకుంటూ ఉంటాడు. నేను చేయవలసిన పని నా కోడలు ఆనంది చేసింది. నా కోడలు నా స్థానంలో ఉండి నా కూతురికి ఇలా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంది. నా కూతురికి నా భార్యకు మంచి ఫ్యామిలీని ఇవ్వాలనుకుంటుంది అని చెప్పి శశికాంత్ అయితే ఆనందిని మెచ్చుకుంటూ ఉంటాడు. సునంద అయితే ఆనందిపై కోపాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది నువ్వు చేసిన పని? మా అందరికీ ఎవ్వరికీ చెప్పకుండా ఇక చైత్రకు శ్రీతనికి పెళ్లి చేశావు, ఎందుకు ఇలా చేశావో చెప్పు అని ఇక సునంద అయితే గట్టిగా ఆనందిని నిలదీస్తూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే నేనేం మాట్లాడలేనత్తయ్యా, ఇక నీకు పూర్ణిమ ఆంటీ అంటే కోపమని మామయ్య నాకు చెప్పాడు, కానీ ఎంతైనా మామయ్య వల్లనే ఆ తప్పు జరిగింది. ఇక చైత్ర అవునన్నా కాదన్నా మామయ్యకు కూతురవుతుంది, వాళ్ళని అలా అనాథలాగా వదిలేయకూడదత్తయ్య, వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో ఇక ఒక మెంబర్గానే ఉండాలనేది నా కోరిక. అందుకే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఏదో ఒక రోజు ఇక చైత్ర ఇంటికి రావాల్సిన పిల్లే కదా, అందుకే ఇక మన కుటుంబంలో ఇలా కలుపుకుంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీలు కలుస్తాయని, అందరం కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. తప్పైతే నన్ను క్షమించండి అత్తయ్య, అంతేకాని ఇక నాతో మాట్లాడకుండా ఉండకు, నన్ను శిక్షించొద్దు అని చెప్పి ఇలా ఇక ఆనంది అయితే సునంద కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. తను ఇలా చైత్రకు శ్రీతనికి పెళ్లి చేసుకొచ్చినందుకు, ఇక తనకు చెప్పకుండా ఇలా చేసినందుకు. అప్పుడే ఇక సునంద అయితే నిన్ను క్షమించేది లేదు ఆనంది, నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే తీసుకొచ్చావు నువ్వు, ఇక దాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఇంకా నిన్ను ఎలా క్షమిస్తాను? ఇక నా భర్త జీవితంలో ఆ పూర్ణిమ ఎప్పటికీ రాకూడదనే నిన్ను దాన్ని దూరంగా పంపిస్తే మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొచ్చి నాకు దగ్గర చేస్తావా అని చెప్పి ఇలా కోపాన్ని పెంచుకుంటుంది సునంద అయితే ఆనంది మీద. చూద్దాం మరిక సునంద కోపానికి ఆనంది ఏం చేయబోతుంది, తన అత్తయ్య మనసు ఎలా మార్చబోతుంది, పూర్ణిమను చైత్రను ఎలా ఇక వాళ్ళ ఇంట్లో మెంబర్గా ఇక ఇలా సునందకు దగ్గర చేయబోతుంది అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఆనంది శ్రీతనికి చైత్రకు పెళ్లి చేసి సునందకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఇక ఆనంది చేసిన పనికి అయితే సునంద తప్ప అందరు కూడా ఆనందిని మెచ్చుకుంటూ ఉంటారు. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.